హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ చిన్న మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటంటే 2 days అయింది కదా నేను ఫస్ట్ డే చేసిన వీడియో చూడండి. ఆ రోజు చేశాను. మేము స్టార్ట్ అయితే చేసాము సర్దుకోవడం అని చెప్పేసి, షిఫ్ట్ అయ్యాము కదా. సో సర్దడం అయితే స్టార్ట్ చేసినాము ఆ రోజే. కొంచెం అవుతూనే ఉన్నాయి అనమాట. అదేంటో నేనైతే చూపిస్తాను మీకు. బెడ్రూమ్లో కొన్ని అయిపోయాయి, అంటే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు అక్కడ వేసి వెళ్ళిపోయిండు కదా. ఏ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయని చూసుకొని కొంచెం ఫస్ట్ వంటకు సరిపోయేటివి, వంటకు కావాల్సినవి తెచ్చుకున్న సామాన్లు అవన్నీ కొంచెం సర్దేసి, కొంచెం చిక్కమది ఉంటే ఎలక్ట్రీషియన్ని పిలిచి అది కొట్టించేసి ఫిట్ చేయించిన తర్వాత దానిలో సర్దేటివి అవైతే కొన్ని అయితే అయిపోయినాయి అనమాట. ఒక్కసారి అయితే నేను చూపిస్తాను, ఒక లుక్ వేసుకోండి. హాల్లో కూడా కొన్ని అయిపోయినాయి. అండ్ బెడ్రూమ్లో, కిడ్స్ బెడ్రూమ్లో అయితే చాలా ఉన్నాయన్నమాట. అప్పట్లో అవన్నీ సర్దాలి. చాలా అంటే చాలా మొత్తం వాచిపోయినాయి. కాళ్ళు నిలబడి సర్దుకుంటూ చేత కావట్లేదు, పాదాలన్నీ లాగిస్తున్నాయి అన్నమాట. ఒక నిమిషం నేనైతే చూపిస్తాను. కొన్ని ఫోటో ఫ్రేమ్స్, ఎలక్ట్రీషియన్ వచ్చాడు, వర్క్స్, ఫ్యాన్స్, ఏసీ చేసేవాళ్ళు వీళ్ళందరూ అయితే వచ్చినారు. అవన్నీ చేయించుకున్నాము. కొన్ని అవుతున్నాయి, కొన్ని సర్దేశం. ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది. ఇంకో 30% అయితే రిమైనింగ్ ఉందన్నమాట. చూపించేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కదా, ఇక్కడ విఘ్నేశ్వరుడు, మనం వినాయకుడు కాళ్ళ కింద నుంచి నడవాలని చెప్పేసి. ఈ పక్కన బాబా కంపల్సరీ, మా ఆయనకు సెంటిమెంట్ అనమాట. బాబా ఫోటో చూసుకొని బయటకు వెళ్తారు. మేము అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే, విండో పక్కనే డోర్ పక్కకి మధ్యలో ఉండేది. సేమ్ అట్లనే పెట్టించినాం అనమాట. ఇది వచ్చేసి సోఫా సెట్, ఇట్లయితే సెట్ చేసాం ప్రస్తుతానికి. కిడ్స్ ఈ ఫొటోస్ మావి. అది బాల్కనీకి వెళ్ళే రూటు. ఇంకో బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ సెటప్ చేసేసినాము. చూడండి ఒకసారి అయితే. ఇలా పిల్లలు మా ఫొటోస్ అయితే ఇట్లా సెట్ చేయించిన. వచ్చేసి ఇక్కడ కొన్ని గ్లాస్ ఐటమ్స్ అవి ఇక్కడ చేసిన. బెడ్రూమ్లో అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, కానీ మాకు టీవీ యూనిట్ ఇంకా ఫిట్ చేయించలేదన్నమాట. కిచెన్ అయితే ఇట్లా సెట్ చేయించినాము. పూజ ఇట్లా సెట్ చేసేసుకున్నాము. కిచెన్ కొంచెం మెస్సీ ఉంది. అంటే సర్ది తూర్చేస్తున్నాయి ఎప్పటికప్పుడు, కానీ ఇంతకుముందు మళ్ళీ వంట అయింది. మా పెద్ద పాప కాలేజ్కి వెళ్ళిపోయింది. సో ఇట్లయితే కొన్ని టైం ఉన్నంత వరకు వీళ్ళు చూసుకొని సెట్ చేసేస్తున్నా. ఇట్లా సగం వరకు ఎందుకు అవుతుందంటే, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది కదా, అది ఒకటొకటి విప్పుకుంటూ దాంట్లో ఇక్కడ ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో సెట్ చేయడం అవుతుంది అనమాట. అన్నీ కలిపి ఒకటేసారి చేయడం కావట్లేదు.